నీ ఆలోచనలకు అనుగుణంగానే నీ యొక్క భావాలు ఉంటాయి అని చెప్తున్నారు. అర్జున, నీ భావాలు పూర్తిగా ఓడిపోయే స్థితిలో నాకొద్దు, నేను ఓడిపోతాను దానికి సిద్ధపడ్డావు అనంటే, నువ్వు చేసే పని ఎప్పటికీ గెలవలేవు. కానీ నీ భావాలు అలా కాదు ఉండాల్సింది. నేనొక ఉదాహరణ చెప్తాను చూడు. మామిడి పండు తింటే, మామిడి పండు త్రేన్పే వస్తది గదా! తేపు అనేది. మా దోస తేన్పు వస్తదా? మామిడి పండు తింటే దోస త్రేపు రాదు కదా! నీలో ఎలాంటి భావాలున్నాయో, అలాంటి ఆలోచనలే వస్తాయి. ఎట్లాంటి పని చేస్తే అట్టి ఫలితమే వస్తది కదా! నీ హృదయంలో నిరంతరము నిర్మలమైన ఆలోచనలే ఉన్నాయనుకో, మధుర రసము తప్ప అన్య రసం ఎప్పుడెందుకొస్తుంది? రాదు. ఎప్పుడు కూడా నీ గురించి అంతా మంచి, మంచి, మంచి మనకి లోగడ ఎప్పుడోసారి చెప్పుకున్నాం. మనకి ద్రోహం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి కూడా భగవంతుడు మంచే జర నేను మంచే కోరుకుంటాను అనే ఆలోచన గనక మనకు ఉన్నట్లయితే, ఆ రసము లోపల నుంచి ఆలోచనలు గూడా నిర్మలమయంగా అది మధురంగా చెత్త ఎప్పుడు ఊరదు కదా! ఈ భావన నీ మనస్సు ఎలాగైతుందో నీ ఆలోచన గూడా ఉంది. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను చూడండి. పాత్ర నిండా పాయసం పోసారనుకోండి, ఇన్ని చిల్లులు కొట్టినా పాయసమే వస్తది గానీ పాయసమే గదా వచ్చేది. మన హృదయంలో గూడా కృష్ణతత్వము, పరమేశ్వరుని తత్వం గనక నిండిపోయి ఉంటే సర్వం గూడా మధురంగానే కనిపిస్తది. ప్రతిదీ గూడా మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మానాం అని చెప్పుతున్నారు కదా కృష్ణ పరమాత్ములు. చూడండి, మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మానం అని అంటున్నారు. అంటే ఏంటి? మనోవాక్కాయ కర్మలు ఏకత్వంతో కలిగిన వాడి నిజమైన మానవుడు. మనస్సు, వాక్కు, కర్మ 3 ఒకే రకంగా ఉండాలి. మనసేదో ఆలోచించి, మాటేదో మాట్లాడి, కర్మలేదో చేస్తే వాడు నీచత్వంతో ఉంటాడు. వాడికి ఎటువంటి తత్వము గూడా బోధపడదు. ఏకతత్వం కలిగిన వాడు మాత్రమే కదా మానవుడు. మనసొకటి, మాటొకటి, చేతలొకటి చేశారనుకోండి, అది ఒక్క దుర్మార్గులకి తప్ప మరింక ఎవ్వరికి కూడా అవ్వదు. అసలు అటువంటిది దుర్మార్గమైన ఆలోచన. చేతలొకటి, మనసొకటి, ఆలోచన ఒకటి, కర్మ ఒకటి. ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా దుర్మార్గులనే అంటాం కదా! ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా! అసలు ఒకళ్ళకి అవకాశం ఎందుకివ్వాలి? మనలోని తప్పుని మనమే సరిదిద్దుకోవాలి. అసలు నీలో ఉన్న ఆహ్, అసలు ఆ దిగజారిపోయేతనం ఎందుకు అర్జున? నీకు జారిపోయేతనం ఎందుకు